అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే జాగ్రీ పీనట్ చిక్కీ అండి. అందరూ అడుగుతూ ఉన్నారు హెల్తీ స్వీట్ కావాలి అని. అందుకే చాలా ఈజీగా టేస్టీగా పిల్లలందరూ కూడా హ్యాపీగా తినేటట్లు నేను ఈ ఐటెం చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీ అండి, హెల్త్కి కూడా మంచిది. అందరూ ట్రై చేయండి. మరి జాగ్రీ పీనట్ చిక్కీ చేసుకోవటానికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూసేద్దామా. జాగ్రీ పీనట్ చిక్కీ చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ పీనట్స్, 3/4 కప్ జాగ్రీ, 1/2 టేబుల్ స్పూన్ గీ. ఫస్ట్ ఇవి వేయించి పెట్టుకుందామండి. దీన్ని నేను మైక్రోవేవ్లో వేయించుకున్నానండి. ఇలా స్టవ్ మీద అయినా వేయించుకోవచ్చండి. ఇలా అన్నీ ఒకే రకంగా అయ్యేలాగా చూసుకోండి, అప్పుడే మనకు చిక్కీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ అయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇవి ఇలా ఒక క్లాత్ మీద వేసుకోండి. దీన్ని ఈజీగా పొట్టి ఎలా తీయాలో ఈరోజు చూపిస్తాను. ఇలా క్లోజ్ చేయండి, ఇట్లా బాగా కొట్టండి. ఇలా ఈజీగా పొట్టంతా వచ్చేస్తుంది, మనకి ఎక్కువ శ్రమ లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చూడండి ఎంత వచ్చేసింది. ఎక్కడన్నా ఏమన్నా ఉంటే కూడా ఇలా అనుకోండి. మీకు ఇంకా ఇలా టవల్ లేదు అలా అనుకుంటే ఒక పిల్లో కవర్ తీసుకొని కొట్టారంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇలాంటి చాటునో ఏదైనా తీసుకొని ఇలా అంతా అనేసేయండి. ఇలా పొట్టంతా బయటకు వస్తుంది. చూడండి ఇలా అంతా వచ్చేస్తుంది. అంతా చేసేసుకున్నాం. ఇప్పుడు ఇవి అన్నీ ఒకేసారి మిక్సీలోకి వేసుకోవద్దండి, కొంచెం కొంచెం వేసుకోండి, లేకపోతే చాలా మెత్తగా అయిపోతుంది. ఇలా పొడి పొడిగా క్రష్ అయ్యేలాగా మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు జాగ్రీతో పాకం రెడీ చేద్దామండి. ఇలాంటిది ఒక ప్యాన్ తీసుకొని జాగ్రీ వేసి ఇలా మునిగేదాకా వాటర్ వేయండి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇదంతా కరిగేంత వరకు ఇలా కలపండి. ఒకసారి ఇదంతా కరిగిందండి. ఒకసారి దీన్ని ఫిల్టర్ చేసుకుందాము. ఇలా ఫిల్టర్ చేసుకోవటం వల్ల ఏదన్నా జాగ్రీలో ఏమన్నా ఉంటే కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇందులోనే వేసేద్దాం. ఈ చిక్కీ కోసం మనకి పాకం గట్టి పడాలండి. ఉంట పాకం అంటారు. అంటే మనం తీగ పాకం అంటే ఇలా తీగలు వస్తుంది కదా, అలా కాకుండా ఉంట పాకం అంటే ఇలా పెట్టినప్పుడు ఒక ముద్దలాగా వస్తుంది. నేను మీకు చూపిస్తాను. అంతవరకు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ చాలా తక్కువ పెట్టుకోండి. ఇది కొంచెం ఇలా మరుగుతున్నప్పుడే ఒక 1/2 టేబుల్ స్పూన్ గీ వేసేసి బాగా కలపండి. ఇది పాకం రెడీ అయిందా లేదా తెలుసుకోవటానికి ఇలా వాటర్లో వేయండి. చూడండి మనం పీనట్స్ వేసుకున్నాం. బాగా మిక్స్ చేయాలనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచి తీసేయచ్చు. దీనికి మాత్రం బెల్లం పాకం కరెక్ట్గా రావాలండి. కరెక్ట్గా రాకపోతే మనకు షేప్ చేసుకోవడానికి రాదు. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, ఎందుకంటే జాగ్రీ పీనట్ అంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది, ఈ రెండు కాంబినేషను. ఇప్పుడు ఇది అయ్యిందండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బటర్ పేపర్ మీద తీసుకుందాం. కొద్దిగా గీ అప్లై చేయండి. ఇలా ఇప్పుడు ఇదంతా వేసేద్దాం. ఇది నీట్గా మీకు ఏ సైజులో కావాలని అనుకుంటారో, అంటే కొద్దిగా పెద్దగా మందంగా కావాలంటే చేసుకోండి, లేకపోతే ఇలా రౌండ్గా అయినా చేసుకోండి, స్క్వేర్ షేప్లో అయినా చేసుకోండి. పేపర్ వల్ల మనకి ఏమైందంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇలా అనేసుకోవచ్చు, లేదా మీరు బేలన్ తీసుకొని కూడా అనుకోవచ్చు, అది మీ ఇష్టము. చూడండి ఇప్పుడు మనము ఇప్పుడే కట్ చేసుకుంటే కొద్దిగా విరిగిపోతాయి. ఒక 5 మినిట్స్ ఇలా సెట్ అవ్వనివ్వండి. ఇలా పెట్టేయండి. దీన్ని ఇలా పెట్టేసి క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత కట్ చేద్దాం. ఏవైనా కట్ చేయాలన్నప్పుడు ఇలా ఒకేసారి ఒకే లైన్ ఇలా అనండి, అప్పుడే మనకు బాగా వస్తుంది. 200 గ్రామ్స్ పీనట్స్తో ఒక 20 అయినాయండి ఇవి. మరి మీకు ఎన్ని కావాలో చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, హెల్తీ కూడా అండి. పీనట్స్ జాగ్రీ కలిపి తింటే చాలా హెల్తీ. పిల్లలు మనం ఊరికే ఇస్తే తినరు కదండి, ఇలా చేసి పెట్టేసేయండి. 1 వీక్ ఉన్నా బాగుంటాయి ఇవి. రోజుకు ఒకటి ఇచ్చారంటే హ్యాపీగా తింటారు. మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి.